దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రజలందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్నటి రోజున కాకినాడ పట్టణంలో దుమ్మలపేట అన్నటువంటి ప్రాంతంలో ఒక సంఘం ఒక ఇంట్లో చర్చ్ నడిపించుకుంటూ ఉన్నారు. సాటర్డే ఈవినింగ్ ప్రేయర్ నడిపించుకుంటుంటే సడన్గా అనుకోని రీతిగా మతోన్మాదులు అక్కడికి ప్రవేశించి ముందుగా ఆడవాళ్ళని లోపలికి పంపించారు. ప్రేయర్ జరుగుతుంటుండగా ఆడవాళ్ళని లోపలికి పంపించారు. ఇది జరిగింది 2025 మే నెల 10వ తారీఖు సాయంకాలం జరిగింది. అంటే నిన్న సాయంకాలం జరిగింది. కాకినాడ పట్టణంలో దుమ్ములపేట ప్రాంతంలో సమర్పణ్ రాజు గారి చర్చిలో ఇది చోటు చేసుకుంది. మతోన్మాదులు హుటాహుటిన అక్కడికి ప్రవేశించి ఆడవాళ్ళని లోపలికి పంపించారు. ఆడవాళ్ళు లోపలికి దూరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పాస్టర్ గారి షర్టు పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయి బయట వదిలేస్తే బయట మగవాళ్ళు ఉన్నారు మతోన్మాదులు, వాళ్ళు అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. లోపల ఉన్న ఆడవాళ్ళు రాద్ధాంతం చేసి వీటిని పగలగొట్టడం ప్రారంభించారు. వెంటనే బయట ఉన్నటువంటి ఆ మతోన్మాదులు కూడా లోపలికి వచ్చి సీసీ కెమెరాలన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఈ ఎవిడెన్స్లన్నీ కూడా క్లియర్గా మా దగ్గర ఉన్నాయి. హార్డ్ డిస్క్లో పాస్టర్ గారు సేవ్ చేసి పెట్టారు. ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. వీ హ్యావ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ ప్రూఫ్. క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, క్రమేణా పెరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు తగ్గాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు యాక్షన్ తీసుకోవటం లేదు. ఈ పనికి మాలిన వెధవలు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదులు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కదా వాళ్ళకి భయం ఉంటుంది. విచ్చలవిడిగా వాళ్ళ రోడ్ల మీద వదిలేశారు. క్రైస్తవుని బతకనివ్వకుండా చేస్తున్నారు. క్రైస్తవుడు సంఘం నడిపించుకోకుండా చేస్తున్నారు. క్రైస్తవుల ఇళ్లలోకి జొరబడి ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్రం హక్కు ఏమైపోయింది? మాకు మత స్వీకరించడానికి హక్కు ఉంది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 25, ఇంకా చాలా ఆర్టికల్స్ మా కొరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో మా కొరకు ఎన్నో హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని బట్టి మేము చక్కగా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్ వారికి లోబడి మాకిచ్చిన రాజ్యాంగపు హక్కుల్ని మేము వాడుకుంటుంటే వీళ్ళెవరు వచ్చి ఆపటానికి, పగలగొట్టడానికి, నిలబెట్టడానికి, ప్రశ్నించడానికి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటానికి? ఈరోజు కాకినాడలో దుమ్ములపేట ప్రాంతంలో ఆ సంఘం దగ్గరికి మేము వెళ్తున్నాం. సమర్పణ్ రాజు పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారితో నేను ఇప్పుడు మాట్లాడతాను. అక్కడ జరిగినటువంటి పరిస్థితిని అంతా వివరిస్తారు. అభినయ దర్శనం నేను వెళ్తున్నాను. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే రండి. నేను రాజమండ్రిలోనే ఉన్నాను. రాజమండ్రి నుంచి కాకినాడకు బయలుదేరుతున్నాను. కరెక్ట్గా 11:30, 12 నేను కాకినాడలో ఉంటాను. అక్కడ స్థానికంగా చాలామంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ స్పందిస్తున్నారు. చాలామంది స్థానిక పాస్టర్లు కూడా నేను కోరుతున్నాను, మీరందరూ కూడా కలిసి రండి సార్, నేను కూడా వస్తున్నాను. కలిసికట్టుగా నిలబడి ఆ యొక్క ఇబ్బంది నుంచి, ఆ సమస్య నుంచి మనం వాళ్ళని విడుదల కలుగు చేద్దాం. వాళ్ళకి కొంచెం భరోసాగా మనం నిలబడదాం. సమర్పణ్ రాజు గారికి, ఆ కుటుంబానికి మనం ధైర్యాన్ని కలుగు చేద్దాం. అలాగే స్టేషన్కి వెళ్దాం. మీ స్థాయిలో మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఏదేమైనా ఆ మతోన్మాదులు ఎవరైతే అక్కడ చొరబడి వాళ్ళ మీద అటాక్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కస్టడీలోకి తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. ఈ రీతిగా కాకినాడలో ఉన్నటువంటి లోకల్ పాస్టర్స్, నేను వస్తున్నాను, అందరం కలిసికట్టుగా వెళ్దాం, యాక్షన్ తీసుకుందాం. అభినయ దర్శన్ వస్తున్నంటే నువ్వు ఎవడో బయటోడివి, మేము ఇక్కడ ఉన్నాం కదా అని అనకండి. మనమందరం అల్టిమేట్గా దేవుని స్వార్థికులం, మనమందరం జత పని వారం. కలిసికట్టుగా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రాంతీయ భేదాన్ని విడిచిపెట్టి అందరినీ కలుపుకొని పోతే మనం కొంచెం మన బలాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి లోకల్ కాకినాడ పాస్టర్స్ అందరూ కూడా కలవండి. నేను వస్తున్నా, మిమ్మల్ని సంప్రదిస్తాను. మూర్తి రాజు పాస్టర్ గారిని కూడా నేను కలుస్తాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని నేను కొంతమంది సంప్రదించడానికి ప్రయత్నం చేస్తాను. నేను 12 కాకినాడకు వస్తున్నాను. పాస్టర్ సమర్పణ రాజు గారు దుమ్ములపేట కాకినాడలో వాళ్ళ చర్చిలో ఈ సంఘటన చోటు చేసుకుంది నిన్న సాయంకాలం. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకునేలాగున మనమందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎస్ఐ గారితో, సిఐ గారితో, ఎస్పీ గారితో మనం మాట్లాడదాం. హై లెవెల్గా దీన్ని మనం టేకప్ చేద్దాం. విడిచిపెట్టామంటే ఇవి పెరుగుతూనే పోతున్నాయి. చూశారు కదా, మన తెలంగాణ వనపర్తిలో అనవసరంగా అసలు నిష్కారణంగా అమాయకులైనటువంటి సువార్థికులు కరపత్రాలు పట్టుకొని బండి మీద వెళ్తుంటే ఆ బండి పగలగొట్టి, కరపత్రాలు చింపి, పాటల పుస్తకాలు చింపి, వాళ్ళ మీద దాడి చేసి, బొట్లు పెట్టి, జై శ్రీరామ్ అన్న నిదానదాన్ని కొట్టించి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మనం ఎఫ్ఐఆర్లు కడుతున్నాం.
కానీ పోలీసులు మాత్రం వాళ్ళని కస్టడీలోకి తీసుకోవటం లేదు. తీసుకోవాలి, ఎందుకు వదిలిపెడుతున్నారు? క్రైస్తవులు చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని మేము వాడుకుంటున్నాం. ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాం. మాకున్న హక్కుని మీరు చేయొద్దు అంటానికి మీరెవరు? మతోన్మాదులను అడుగుతున్నాను. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుని మేము ధైర్యంగా వాడుకుంటుంటే అసలు ఈ మతోన్మాదులు ఎవరు మమ్మల్ని ఆపటానికి? రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది వీళ్ళు కాదా? రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుంది వీళ్ళు కాదా? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కించపరుస్తుంది వీళ్ళు కాదా? రాజ్యాంగానికి, ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్ వారికి లోబడి పనిచేస్తుంది క్రైస్తవులైతే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు. ఖచ్చితంగా కాకినాడకు వస్తున్నా వీళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకుంటాను. లోకల్ పాస్టర్స్ అందరం కలిసి, వాళ్ళతో నేను కూడా కలిసి, అందరం కలిసి ఎఫ్ఐఆర్ కట్టించిన తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వస్తాను. ఎఫ్ఐఆర్ కట్టడమే కాదు, ఎఫ్ఐఆర్లు 100 కడుతున్నాం, కానీ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం లేదు, వారిని వార్నింగ్ ఇవ్వటం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు పోలీస్ వాళ్ళు. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్రయిస్తాము. ఖచ్చితంగా మీరు మాకు ఫేవర్ చేయండి సార్. అర్థం చేసుకోండి, రోజు రోజుకి మతోన్మాదుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్రైస్తవులు బ్రతకాలా వద్దా? క్రైస్తవులు సంఘాలు నడిపించుకోవాలా వద్దా? మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, మేము ఎవరికి హానికరంగా లేము. దయచేసి అర్థం చేసుకోండి. పోలీసులకు 2 చేతులెత్తి జోడించి అడుగుతున్నాను, ఈ విషయంలో మతోన్మాదుల్ని మీరు ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోండి, ఎఫ్ఐఆర్ కట్టండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మరొకసారి ఇలాంటి ఘటన కాకినాడలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ఉండే విధంగా మీరు చర్య తీసుకుంటేనే ఇవన్నీ ఆగుతాయని నేను మనవి చేస్తున్నాను, అర్థిస్తున్నాను. అర్థం చేసుకోండి. నేను ఒకసారి కాకినాడ పట్టణంలో దుమ్ములపేట ప్రాంతంలో ఉన్న చర్చ్ పాస్టర్ సమర్పణ్ రాజు గారికి కాల్ చేస్తాను. ఆయన మాటల్లోనే వినండి అక్కడ ఏం జరిగిందనేది. మీకు కొన్ని విజువల్స్ కూడా ప్లే చేస్తాను. మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్. హలో హలో బ్రదర్, నేను అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నాను. వందనాలు. ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్లో ఉన్నాను. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో షార్ట్గా చెప్పండి. అన్నా, శనివారం ప్రార్థన పెట్టామన్నా, 7:30 కల్లా ప్రార్థన పెట్టాం. నిన్ననా? నిన్నేనన్నా. ఓకే. రాత్రి 7:30 కల్లా ప్రార్థన చేస్తే 2 పాటలు పాడి ఒక కీర్తన భాగం చదివి ముగించేసాం అన్నమాట. ముగించేస్తాం అన్న టైంలోని దగ్గరగా ఒక 50-60 మంది అన్న లోపలికి వచ్చి ముందు లేడీస్ని పంపించారు. లోపలికి లేడీస్ని పంపిస్తే నన్ను కాలరెట్గా లాక్కెళ్ళిన తర్వాత జెంట్స్ వచ్చేసి సీసీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేసేసి మమ్మల్ని ఎలా కొట్టారంటే అలా కొట్టారన్న. ఓకే. చాలా దారుణంగా బిహేవ్ చేశారనమాట. ఓకే. ఆల్రెడీ పోలీసులకు కూడా లాస్ట్ టైం ఒకసారి అలాగే చర్చ్ మీదకి వస్తే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసాం అన్న. ఓకే. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కేసు ఫైల్ చేస్తామని చెప్పారు తప్ప ఇప్పటి వరకు స్పందన లేదన్న వాళ్ళ సైడ్ నుంచి అయితే. ఓకే. రాత్రి కూడా ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని మందలేస్తున్నాడు తప్ప వాళ్ళు ఏమంటలేదు, మమ్మల్ని పుట్టిన వాళ్ళు ఏమంటలేదు అన్న. అక్కడ మిమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని అంటున్నారు. ఓకే. మీరు ప్రార్థన ఎందుకు ఇట్టారు, అది ఇట్టారు, ఇది ఇట్టారు అనేసి మమ్మల్ని తిడుతున్నారు తప్ప. అది చర్చా ఇల్లు? అది ఇల్లేనా అంటే ప్రేయర్ హాల్ గా, మా ఫ్యామిలీకి మట్టుగా ప్రేయర్ హాల్ గా చేసుకొని మేము ప్రార్థన పెట్టుకుంటున్నాం డైలీ. ఇంటిలోనే ప్రేయర్ చేసుకుంటారు? ప్రేయర్ చేసుకుంటాం. మీరు బయట హారన్లు పెట్టడం అవన్నీ చేస్తున్నారా? అసలు సౌండ్ కూడా లేదన్న. లోపల మామూలుగా నోటితో పాట పాడుకుంటున్నాం అనమాట. కనీసం డ్రమ్స్ గానీ కంజలు గానీ ఏది లేదన్న. సౌండ్ బాక్స్ కూడా ఏం లేదన్న. ఓకే. ఓకే, చెప్పండి. ఆ వీడియో కూడా పెడతానన్న మీకు. కాకపోతే సీసీ కెమెరా, డివిఆర్, వైఫై బాక్స్ అవన్నీ పగలగొట్టేశారు అనమాట రాత్రి. ఓకే. ఓకే. అది టెక్నీషియన్ పిలిపించాను. అది ఆర్టిస్ట్ కి తీసిన తర్వాత అవి బయటికి తీస్తానని చెప్పారనమాట అన్న. ఓకే. అవి మీకు సెండ్ చేస్తానన్నా నేను ఆ వీడియోస్ కూడా. ఇప్పుడు ఆ మతోన్మాదులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వివరాలు మీ దగ్గర ఉన్నాయా? అది లోకల్ గా ఉన్న వాళ్ళేనా? ఓకే. 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 ఇప్పటి వరకు మన లోకల్ పాస్టర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి యాక్షన్ తీసుకున్నారా మనకు సపోర్టింగ్ గా? పాస్టర్స్ అయితే వాళ్ళు కూడా భయపడుతున్నారన్న. అంటే కొంచెం ప్రభుత్వ సైడ్ నుంచి మాకు ఇబ్బంది ఉంది, మళ్ళీ మా చర్చల మీదకి ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని వాళ్ళు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయడానికి కొంతమంది ఉన్నారన్న. ఒక మహా అంటే ఒక 5-6 వస్తున్నారంతా. సరే తమ్ముడు, నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను ఇప్పుడు. కరెక్ట్గా మీ దగ్గరికి 12ంటికంతా మీ దగ్గర ఉంటాను. ఖచ్చితంగా మనం వెళ్దాము, మనం వెళ్ళి దీని మీద యాక్షన్ తీసుకుందాము, ప్రభుత్వం వాళ్ళని మనం సంప్రదిద్దాము. ఓకేనా? ఇప్పుడు స్టేషన్ కి రమ్మన్నారన్నా, వెళ్ళమంటారన్నా? వస్తున్నాను, నేను వచ్చాక వెళ్దాం, కలిసి వెళ్దాం. ఓకేనన్నా. మేము రాజమండ్రిలో ఉన్నాము, బయలుదేరుతున్నాను ఇప్పుడు 5 నిమిషాల్లో. 1 గంటలో మీ దగ్గర వస్తాను. ఓకేనన్నా. ఓకేనన్నా. ఓకే తమ్ముడు. ఓకే. ఓకేనన్నా. థ్యాంక్ యూ అన్న. విన్నారు కదా, అక్కడికి ఆ సంఘటన జరిగిన తర్వాత
ఎస్ఐ కూడా అక్కడికి వచ్చారంట. ఎస్ఐ అక్కడికి వచ్చి ఆ దాడి జరిగినటువంటి పరిస్థితులన్నీ గమనించి వీళ్ళనే తిట్టాడంట. వీళ్ళు ఎక్కడ జరుపుతున్నారు ప్రార్థన? వీధిలో కాదు, రోడ్డు మీద కాదు, బహిరంగ సభ కాదు, హారన్లు పెట్ల, సౌండ్ బాక్సులు పెట్ల, సంగీత వాయిద్యాలు వాయించట్లా, ఇంట్లో గ్రూప్ గ్యాదరింగ్గా కూడుకొని ఒక 10 మంది ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు ఎవడో వచ్చి వీళ్ళింట్లో ప్రార్థన చేసుకున్న వాళ్ళని దాడి చేస్తే ఎస్ఐ గారు ఎవరిని మందలించాలి? వాస్తవానికి ఎవరిని మందలించాలి? దాడి చేసిన వాళ్ళని కదా. అది పోనిచ్చి వాళ్ళని ఏమనకుండా పాస్టర్ గారిని అడుగుతున్నారంట, మీరు ఎందుకు ప్రార్థన పెట్టారు, మీరు ఎలా ప్రార్థన పెట్టారు అంటే రాజ్యాంగాన్ని కొట్టేద్దాం సార్. ఎందుకు రాజ్యాంగం అంటప్పుడు? ఇప్పుడు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుని మమ్మల్ని వాడుకోవద్దు అని మీరు డైరెక్ట్గా చెప్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఇంక రాజ్యాంగం ఎందుకు సార్? చింపి పౌతలు పడేసేయండి. మీరు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంక రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు ఎందుకు? మీరు మమ్మల్ని తిరుగుతున్నప్పుడు అంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కూడా తప్పేనా? అంటే మాకు మత స్వేచ్ఛ హక్కు లేదా? మాకు మత స్వాతంత్రం లేదా? మాకు మా దేవునికి మేము ప్రార్థన చేసుకోవడానికి కూడా అనుమతి లేదా ప్రభుత్వం మాకు ఈ దేశంలో? క్రైస్తవుల్ని కనీసం ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు మతోన్మాదులు అంటే నిజంగా ఎస్ఐ గారు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఎవరిని మందలించాలి? ఎవరిని హెచ్చరించాలి? మతోన్మాదులు కదా. ఎస్ఐ గారితో కూడా మాట్లాడుతాం. ఎస్ఐ గారితో కూడా మాకు ప్రభుత్వం మీద, డిపార్ట్మెంట్ వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది. కానీ వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు కొన్ని పరిస్థితుల్లో అర్థం కావటం లేదు. దయచేసి క్రైస్తవులారా స్పందించండి. ఈ వీడియో అందరికీ పంపించండి. నేను కాకినాడకి వెళ్తున్నాను, దుమ్ములపేట సమర్పణ రాజు గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఫోన్ చేసి మాట్లాడండి. వీలున్న వాళ్ళు పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు మీరు రండి. ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుందాం. ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద కట్టిద్దాము. ఖచ్చితంగా చర్య తీసుకుందాం. సో నేను బయలుదేరుతున్నాను. మీరు కూడా అనుకూలంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలికెను. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశూనిగా చేయుచున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు
అక్కడి నుంచి